సో హాయ్ అండి. టుడే మనం మాల్టా న్యూ వర్క్ వీసా చెక్ లిస్ట్ ఏంటేంటో చూద్దాం. సో యాక్చువల్‌గా మాల్టా అనేది ఒక యూరోపియన్ కంట్రీ. సో ఇది చాలా స్మాల్ ఐలాండ్. ఇటలీ కింద ఉంటుంది. టూరిజం ప్లేసెస్‌కి ఈ మాల్టా అనేది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో టుడే ఈ వీడియో ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. వీసా అప్లై చేసేటప్పుడు ఏం సబ్మిట్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకి స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో చెక్ లిస్ట్ గురించి మాట్లాడితే యాక్చువల్‌గా చెక్ లిస్ట్ అంటే ఏంటి? మన వీసాకి సంబంధించిన మన డాక్యుమెంట్స్ అవన్నీ. సో మన వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళు కొత్తగా ఒక చెక్ లిస్ట్ అనేది న్యూగా ప్రిపేర్ చేశారనమాట. సో ప్రీవియస్ కూడా ఈ చెక్ లిస్ట్ అనేది ఉండే. బట్ చాలా కాంప్లికేటెడ్ డాక్యుమెంట్స్ అనేది ఉండే. ఇప్పుడు చాలా మినిమైజ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేసి తక్కువ చేసి మనకి వీసా సబ్మిషన్ అనేది చేశారనమాట. సో న్యూ చెక్ లిస్ట్ ఏంటో దాంట్లో ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇది వీఎఫ్ఎస్ వెబ్‌సైట్‌లో ఇది దొరుకుతుంది. సో ఇది 3 పేజెస్‌లో మనం ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ అప్లికేషన్ ఫామ్‌కి ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది దీనికి అటాచ్ చేయాలి. సో ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా మనకు ఒక సైజ్ అనేది లిమిట్ ఉంటుందనమాట. సో ఆ సైజ్ ఏంటంటే 3.5 ఇంటూ 4 సెంటీమీటర్స్. ఈ సైజ్‌లోనే మనకు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్‌లో. సో సెకండ్ థింగ్ వచ్చేసి పాస్‌పోర్ట్స్ అనమాట. పాస్‌పోర్ట్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ప్రీవియస్‌గా మీకు ఏవైనా పాస్‌పోర్ట్స్ ఉన్నా కానీ అవి కూడా తీసుకెళ్ళాలి మ్యాండేటరీగా. సో నెక్స్ట్ వచ్చేసి అకామోడేషన్ రిజర్వేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్‌లైన్ టికెట్స్. ఇదేంటంటే మనం ఎయిర్‌లైన్ టికెట్స్ అనేది వాళ్ళకి ప్రూఫ్‌గా మనం ఏ ఎయిర్‌లైన్‌లో వెళ్తున్నాం, ఏ టైంకి వెళ్తున్నాం అనేది ప్రూఫ్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. మనం ఏ డే అయితే ట్రావెల్ అయితున్నామో, ఆ డే నుంచి 180 డేస్ వరకు మనకి ఈ వ్యాలిడిటీ అనేది వాళ్ళకి చూపించాలి. సో ఇది మనకి బజాజ్, రిలయన్స్ ఇలా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట ఇన్సూరెన్స్‌కి. మనం ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అదైతే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్స్. మనకి ఏవైతే మాల్టా నుంచి ఏ డాక్యుమెంట్స్ వస్తున్నాయో అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి నోటరీ అయ్యాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. సో నోటరీ లేకుంటే చేయించుకోండి. సపోజ్ మీరు నోటరీ లేకుండా అక్కడికి వెళ్లారు అనుకోండి. అక్కడ సంథింగ్ ఇష్యూస్ అనేది మళ్ళీ జరుగుతాయి. అదొక పెద్ద ఇష్యూస్ అనమాట. సో మనం నోటరీ చేయించుకొని వెళ్తే ఇట్స్ బెటర్. సో ఆ డాక్యుమెంట్స్‌లో మనకి ఏవైనా అప్రూవల్ ఇన్ ప్రిన్సిపల్ లెటర్ అండ్ ఆఫర్ లెటర్ ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా సబ్మిట్ చేయాలనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ లెటర్ అనమాట. సో ఎవరైతే మనకు ఈ అకామిడేషన్ లెటర్‌లో సైన్ చేస్తారో ఆ పర్సన్ ఐడీ కార్డ్ అనేది మనం సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే పర్టిక్యులర్‌గా డ్రైవింగ్‌కే వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళైతే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఇండియన్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా ప్రూఫ్ కోసం మనం ఒకటి సేవ్‌గా పెట్టుకొనే ఉండాలి. సో ఇంకా ఏమైనా మీకు ఈ చెక్ లిస్ట్ గురించి ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకున్నా www.marthalasolutions.comలో రిజిస్టర్ అయ్యి మీ ఫ్రీ డెమో కాల్‌ని బుక్ చేసుకోండి. థాంక్ యూ.